బాటిల్స్, మందు బాటిల్స్ అయితే దగ్గర దగ్గర 4-5 కేజీలు పెట్టి. హలో నమస్తే అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. 1-2 వీడియోలు పోర్ట్రేట్ రావచ్చు, కానీ దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసి మాత్రం వెళ్ళిపోండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంగ్లీష్ మూవీస్ లో స్టార్టింగ్ లో ఎలాగైతే స్లోగా వెళ్ళి అలా పైకి తీసుకెళ్తాడో అలాగే ఈ వీడియో కూడా మంచిగా ఉంటది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారో అలాగే ఎంటర్టైన్ కూడా అవుతారు, నాది గ్యారంటీ. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక జర్నీ అయితే ఉందన్నమాట. దానికోసం నేను నైట్ అంతా ప్యాక్ చేసుకున్నాను. ప్యాకింగ్ అయితే అయిపోయింది నైట్, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే మనకి ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock కి. మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం అన్న ఎగ్జైట్మెంట్ లో మార్నింగ్ 4 o'clock అలారం పెట్టాను అనమాట. థింగ్ ఏంటంటే మార్నింగ్ 4 o'clock అలారం పెట్టాను, కానీ రాత్రి 10:30కి పడుకున్నాను. గంటకోసారి లేచాను ఎప్పుడు 4 o'clock అవుతుందా అని. ఈ గంటకోసారి లెగడం వల్ల నాకైతే నిద్ర పట్టలేదు అనమాట. ఇప్పుడు ఈ జర్నీలో నేను పుడుకుని పోతానో తెలియదు, ఎంజాయ్ చేస్తానో తెలియదు, కానీ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఈ బ్లాగ్ అయితే పిచ్చెక్కిపోద్ది అనమాట. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మిస్ అయ్యారంటే అసలు మీరు ఒక ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయినట్టే. సో మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4:22 అయిందనమాట. ఇప్పటి నుంచి మనం రెడీ అయ్యి ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని క్యాచ్ చేసి అక్కడ నుంచి 1.5 hour అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ జర్నీ అనేది. ప్రతిదీ క్యాప్చర్ చేస్తాను, అంటే ఒక పీక్స్ లో క్యాప్చర్ చేస్తాను అనమాట. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, బాయ్. మన ర్యాపిడో పర్సన్ కూడా తెలియదంట మరి ఎయిర్పోర్ట్ కి బస్సెస్ ఉంటాయో లేదని. మనం అక్కడికి వెళ్ళింది ఒకసారి చెక్ చేద్దాం. మా ఇంటి దగ్గర నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని మియాపూర్ దగ్గర దిగాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి బస్సెస్ ఉంటాయి అన్నారు. సో చూద్దాం ఇక్కడ బస్సు ఏ టైంకి వస్తుందా మనకు కూడా తెలియదు. అక్కడ కనుక్కోవాలి. బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇదే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్సు అనమాట. ఇది మియాపూర్ నుంచి ఉంటుంది అనమాట స్టార్టింగ్. ఇది ప్రతి 30 minutesకి ఒక బస్సు ఉంటుందంట. బస్సు అయితే చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంది, సూపర్ ఉంది. నాకు తెలిసి ఇంత మంచిగా ఉంటుందని నేను బస్సు అని అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణ మామూలుగా ఆర్టీసీలు అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటాం, జస్ట్ నార్మల్గా ఉంటాయని అనుకున్నాం. కానీ ఏసీలు కూడా చాలా బాగున్నాయి, నీట్ అండ్ క్లీన్గా ఉంది. అలాగే బస్సు కూడా చాలా నీట్గా ఉంది. పర్ హెడ్ 350 rupees మియాపూర్ నుంచి వర్తే. మనం అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం, కాకపోతే 1.5 hour పట్టింది. ఇప్పుడే దిగాను ఎయిర్పోర్ట్ లోకి. ఏంటి ఇప్పటి వరకు నార్మల్ గా ఉన్నట్టు ఏంటి కలజోడి క్యాప్ పెట్టుకున్నా, అంటే కొద్దిగా జర్నీ ఫీల్ రావాలి, ఫాస్ట్ గా ఉండాలని పెట్టుకున్నాను. సో ఇప్పుడు దిగే ముందు కామెడీ జరిగింది ఏంటంటే, నేనే ఫస్ట్ టైము నేను ఎక్కిన బస్సులో ఇంకో పర్సన్ ఎక్కడ తను గుజరాత్ వెళ్తున్నాడంట. నన్ను అడిగే బ్రో ఎలా వెళ్ళాలి బ్రో అంటే, నేను పెద్ద జర్నీ చేసే పర్సన్ లా కనబడినట్టున్నాను. కాకపోతే నేను కూడా ఫస్ట్ టైం అని చెప్పకుండా బ్రో అక్కడ ఎల్లో టీ షర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగండి బ్రో చెప్తారని చెప్పేసి తప్పించుకున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అంటే బాగోదని చెప్పి, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో పెట్టుకుని అడిగాడు కదా, సో అందుకని చెప్పి అలా చెప్పాను అనమాట. మా వాళ్ళు వస్తున్నారు రెడీగా. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దాం, అసలు ఏంటి ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని. రిపోర్ట్ అయితే అదిరిపోయింది. మరి మా వాళ్ళు ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. లగేజ్ తో కొద్ది రిచ్ గానే ఉన్నాను, ఎవరికి తగ్గేలాగా అయితే నేనైతే కనబడట్లేదు. సో నన్ను చూసి ఏదో ఫస్ట్ టైం వచ్చాడని మాత్రం ఫీల్ అవ్వరు. అందరూ చూస్తున్నారు, వ్లాగ్ చేస్తాను. ఇక మా వాడు వస్తున్నాడు, ఫస్ట్ పర్సన్ అనమాట. ఇంకా ముగ్గురు రావాలి. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ 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 హాయ్. 3 more persons టు గో వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మంచిగా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అసలు వెళ్ళడానికి ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు బ్రో, ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నా చెప్పు బ్రో నువ్వు. వెనకాతల ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు క్యాజువల్ గా మనం చూసారు, కానీ మనం కూడా క్యాజువల్ గా చూడకుండా మనం లాక్ చేసుకున్నాం. ఓకేనా. లోపలికి వచ్చాం. 8 నెంబర్ లోంచి వెళ్ళాలంట ఇన్సైడ్. సో అక్కడ లోపల చెక్ ఇన్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. చెక్ ఇన్ అయినప్పుడు కామెడీ ఏంటంటే, యాక్చువల్ గా టికెట్ చూపించిన తర్వాత ఐడి ప్రూఫ్ అడిగారు. ఐడి ప్రూఫ్ అడిగినప్పుడు ఆర్మీ పర్సన్ కిచ్కి అన్నాడు. ఏంటి బ్రో కిచ్కి అన్నాడు అంటే, ఎంతకి ఏమైందంటే నేను డిజిలాక్ లో స్క్రీన్ షాట్ తీసుకుని వచ్చాను అనమాట, ఆధార్ కార్డు. సో దాన్ని ఏంటంటే ఫోటో కీచుకెళ్ళాయా అని అడిగాడు. మేమేమో కీచుకి అని అనుకున్నాం. ఓకేలే. మా బ్రో తగినవుతున్నాడు. ఆకలిస్తుంది, కాకపోతే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయేమో చూడాలి. ఒకసారి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. చెకింగ్ అయిపోయింది, సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది అనమాట. గేట్ కూడా ఇచ్చేసారు. 1 hour ముందు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఫ్లైట్ అయితే మిస్ అయిపోతాం అనమాట. మేము అటు ఇటు తిరుగుతున్నాం చెయ్యాలని. లాస్ట్ కాడ చెక్ నోట్ చెప్తే కానీ అర్థం లేదు. 9:55 డిపార్చర్ ఏ ఫ్లైట్ అయితే ఉందో వాళ్ళందరూ వచ్చి చెక్ ఇన్ చేసుకోవాలి. అప్పుడు పరిగెత్తామన్నమాట.
బ్రో చెప్పు బ్రో. లేకపోతే మేము మళ్ళీ ఎలా అయితే క్యాబ్ లో బస్సులో వచ్చామో అలాగే వెనక్కి వెళ్ళిపోదాం అనమాట. మళ్ళీ బస్సు మాట్లాడాలి. ఇప్పుడు బస్సు మాట్లాడే చెక్ ఇన్ అయితే కొద్ది టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మాకు పెద్ద క్రౌడ్ ఏం లేదు, సో ఫాస్ట్ గా వచ్చాం లోపలికి. సో క్రౌడ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, సో అందుకని 1 hour ముందు వస్తే బెస్ట్. మా వాళ్ళు ఇంకా బయట ఉన్నారు, మేము ఇద్దరే లోపల ఉన్నాం, ఇంకా 3 రావాలి. మాదేమో గేట్ 113 ఇచ్చాడు, మేమేమో 10 దగ్గర ఉన్నాం. వెళ్ళేసరికి 10 నిమిషాలు పడుతుందంట. అమ్మ చాలా దూరం నడాలి. కానీ దగ్గరలో సూపర్ బోల్డ్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్, సూపర్ ఉన్నాయి. ఓకే. Once again, ladies and gentlemen, please ensure social distancing at all points. Thank you for waiting. Guests seated in zone 1. వచ్చేసాను. ఇదిగో మన ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్. మామూలుగా లేదు ఫ్లైట్. ఇప్పుడే బస్సు దిగాం, పైకి ఎక్కాలి. మన సీట్ చూసుకుని నాకు విండో సీట్ వచ్చింది. ఎక్కడ కూడా ఇద్దరు మీడియాతో బాగుండు. ఫ్లైట్ బాగుంది, కాకపోతే చిన్నగా ఉంది. మిగిలిన ఫ్లైట్ ఇద్దరు మొత్తం. టికెట్ చూపించాలా? ఇన్న చెక్ ఇన్ కూడా. వావ్ బ్యూటీ, వావ్ బ్యూటీ. సో ఇప్పుడు ఫ్లైట్ లోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం గోయింగ్ టు ఫ్లైట్. ఎయిర్పోర్ట్స్ వెరీ గుడ్. అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది. దిగిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాము, చూద్దాం. అట్లా దిగాల్సింది అక్కడ మనం బయట. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే వచ్చేసాం. కేరళ, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. చాలా బాగా అయింది నా ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో. ఫస్ట్ టైం ఫ్లైట్లో అదా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే చూస్తాను అనమాట. చాలా బాగుంది. సో మనం ఇప్పుడైతే ఒక మ్యారేజ్ అయితే జరుగుతుంది మన కేరళలో, మా కొలీగ్ది. సో అక్కడికి వచ్చాం అనమాట. ఎలాగో వచ్చాం కదా, ఆ చుట్టూరు తిరుగుదామని వచ్చాం. బాబు ఎలా ఉంది? Voice is fully gone. Why? No. Get ready. Please give us our room. Which event? Riya sister. సో ఇప్పుడు మనం కళ్యాణ మండపంకి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు రిసెప్షన్. సో ఒక 5 minutes బయలుదేరుతాం. బాటిల్స్, మందు బాటిల్స్ అయితే దగ్గర 4-5 కేజీలు పెట్టారబ్బా, మామూలుగా లేదు. ఎంగేజ్మెంట్, సో ఎంగేజ్మెంట్కే కదా మనం ఏమేమి మాట్లాడాలి.
రిసెప్షన్ కాదు, సారీ, రిసెప్షన్ కాదు, మా ఊరు కరెక్ట్ చేసాడు, ఎంగేజ్మెంట్. మేము ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడైతే మరి మామూలుగా లేదు, పీక్స్. సో కళ్యాణ మండపంకి వచ్చాం అనమాట. నేను బ్రో ఎంగేజ్మెంట్ మంచి లైట్స్ తో ఫుల్ గా భలేగా ఉంది. మామూలుగా లేదు. ఓ మా వాళ్ళు చూడు మెరిసిపోతున్నారా, మెరిసిపోతున్నారు. ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే భలే చేశారు, లైట్స్ తో మెరిసిపోతున్నారు అనమాట ఫంక్షన్ హాల్ మొత్తం. ఏదో ఊరబెట్టారు అబ్బాయి ఇక్కడ, ఎక్కడో ఊరబెట్టారు అబ్బాయి. ఏమో మామిడికాయలు, ఇవి మామిడికాయలే, ఇవి ఉసిరికాయలు, ఇది పైనాపిల్. పైనాపిల్ ఇవన్నీ కూడా లోపల పచ్చిమిరపకాయలు వేసారు. సూపర్ బాగుంది, మంచి బాగా. ఇదేమో క్యారెట్. మీరు ఇప్పుడు కేరళ రావడానికి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పాలి. నా ప్రియమైన అక్క చెప్తారు. ఎక్స్ట్రా చేయకుండా అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. బాగా చెప్తుంది కదా. నువ్వు కేరళ వేస్ట్ ఆఫ్ టైం అబ్బాయి ఇలా అందరితో. సో జయశ్రీ గారు, మీరు కేరళ రావడానికి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. ఎక్స్పీరియన్స్ గట్టిగా చెప్పు. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ మీలాంటి యూట్యూబర్లతో కలిసి రావడం ఇంకా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి మా జూనియర్. ఓ ఎస్, నేను అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ మాత్రం చెప్పు. ఏదో భారతం చదివినట్టు చదువుతున్నావు ఏంటి? ఓకే, ఈవిడి ఇంటెన్షన్ అయితే ఇదనమాట, కేరళకి రావడం వల్ల. మీరు కేరళ వచ్చారు, మీరు కేరళ వచ్చారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. చెప్తున్నారు కదండి. 24 hours జర్నీ చేశాను నేను. ఇంకెలా ఉంటది ఎక్స్పీరియన్స్? 24 hours జర్నీ 1:30కి స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇప్పుడు. నేను జర్నీ ఎంతసేపు అని అడగలేదు, నువ్వు కేరళ రావడానికి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది. నెక్స్ట్ ఇది చూడాలనుకున్నా, అది చూడాలనుకున్నా ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఫీలింగ్ అసలు ఇది చూడాలనుకున్నా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అది దాని గురించి అడుగుతుంటే నువ్వు జర్నీ చెప్తావు, చెప్పు. నైస్ బ్రోని అడుగు, బ్రో బాగా ఫోటో. ఇప్పుడు మన లెనిన్ కుమార్ రాగాల. బ్రో రా బ్రో, సిగ్గుపడక. నిన్నెవడో అందరూ వేస్ట్ అబ్బ, వీళ్ళందరితో వచ్చాను చూసావా. ఇటు రా బ్రో నువ్వు. నాకేమనిపించింది, కేరళ చూస్తుంటే చుట్టుపక్కల అన్ని చెట్లు, ప్రతి ఇంట్లో కూడా చెట్టు ఉంది, గ్రీనరీ. ఐ లవ్ ఇట్ అనమాట. అంత పొల్యూషన్ అయితే లేదు, సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. కానీ ఇక్కడే స్టే చేయాలంటే చేయలేము, సిటీలో చేయాల్సిన. నువ్వు చెప్పు బ్రో. చెప్తా, వీళ్ళందరూ వచ్చారు. ലോകത്തിലെ പ്രകാശം എന്നിലൂടെ ചലിക്കുന്നത് ഒരിക്കലുമൊക്കെ పర్ఫెక్ట్ బ్రో. పేజ్ చెత్త, మొక్కలన్నీ మాసిపోయి, అయ్యో మొక్కలన్నీ మాసిపోయి. ప్రవీణ ఏంటి అలాగుంది, అయిపోయింది. వీడియో కాల్ అనుకుంటారు. ఓకే.